ఉపరాష్ట్రపతి ఎన్నిక సాఫీగా ఈజీగా జరిగిపోతుందని అంతా అనుకున్నారు. ఒక రకంగా చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మొగ్గు ఉంది. కానీ అనుకుని ట్విస్ట్, ఇండియా కూటమి చివరి నిమిషంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల్లో ఏం జరుగుతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. క్రాస్ ఓటింగ్ ఉంటుందా? ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు? భారత ఉపరాష్ట్రపతి పదవి ఏకగ్రీవమవుతుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే పోటీ అనివార్యమైంది. ఇండియా కూటమి తాజాగా బి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించడంతో కథ ఒక్కసారిగా మారిపోయింది. చెప్పాలంటే సౌత్ ఇండియా రాజకీయాల్లో ఇదో బిగ్ ట్విస్ట్ గా మారింది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను బీజేపీ ప్రకటించింది. ఈయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి. మరోవైపు ఇండియా కూటమి ఆల్ ఆఫ్ సడన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపటంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఈయన స్వరాష్ట్రం తెలంగాణ. దీంతో రెండు సౌత్ ఇండియా స్టేట్స్ నుంచి అభ్యర్థుల్ని నిలపటంతో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో హై వోల్టేజ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. క్రాస్ ఓటింగ్ భయాలు రెండు వైపులా ఉండబోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరు అభ్యర్థులు సౌత్ స్టేట్స్ కు చెందినవారే. ఇండియా కూటమి పార్టీలు చాలా చర్చించి సౌత్ కే చెందిన సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపాయి. అది కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. అన్ని విపక్ష పార్టీలు ఒకే పేరుకు అంగీకరించడం సంతోషకరమైన విషయమని ఖర్గే అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విజయమని చెప్పారు. Is an ideological battle. It is not just a battle, it is an ideological battle, and all the opposition party agreed on this. That's why we are contesting unitedly. The opposition parties have nominated Sri B. Sudarshan Reddy Garu as their joint candidate, since he reflects fully and values that saved our country's freedom movement so profoundly, and the values on which our country's constitution and democracy have been ensured. All these values are under assault, and therefore our collective and determined resolve to fight this election. జూలై 1946లో జన్మించిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. డిసెంబర్ 27, 1971న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో లాయర్గా చేరాక తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1988, 1990 మధ్య ఏపీ హైకోర్టులో ప్రభుత్వ లాయర్గా, 1990లో కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా కొంతకాలం పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారు, స్టాండింగ్ కౌన్సిల్ గా కూడా పనిచేశారు. 1993లో ఆయన ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగాను పనిచేశారు. మే 2, 1995న ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డిసెంబర్ 5, 2005న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2011 జూలై 8 వరకు పనిచేశారు. 2013 మార్చిలో ఆయన గోవా మొదటి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. కానీ వ్యక్తిగత కారణాలతో 7 నెలల్లోనే పదవి విరమణ చేశారు. సో ఇది బి సుదర్శన్ రెడ్డి బ్యాక్డ్రాప్. గత వారం అధికార ఎన్డీఏ తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా 67 ఏళ్ల రాధాకృష్ణన్ను ప్రకటించింది. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి. అయితే తాజాగా ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబడ్డ సుదర్శన్ రెడ్డి కొన్ని కీ కామెంట్స్ చేశారు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాధ్యతతో సమానమని, రాజ్యాంగాన్ని సమర్థించడమే లక్ష్యమని అన్నారు. రాజ్యాంగం భావనను అందరికీ తెలిసేలా చేయటమే అని అన్నారు. తనను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, దీన్ని గౌరవంగా
భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సీన్ ఎలక్టోరల్ కాలేజ్ వైపు మళ్లింది. ఇప్పటిదాకా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఏ కూటమికి ఎన్ని ఓట్లున్నాయి, ఎవరి కథేంటి అన్నది ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి ఒక అప్పీల్ చేశారు. తాను ఏ పార్టీకి చెందిన నాయకుడిని కాదని. సో ఎన్డీఏ కూటమి ఎంపీలు తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దీంతో కథ మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తటస్థంగా ఉన్న పార్టీల కథేంటన్నది తేలాల్సిన విషయం. సో ఇప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల కోసం నెంబర్ గేమ్ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతా సింపుల్గా జరిగిపోతుంది అనుకున్నారు. అయితే అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి పార్టీలు చాలా వ్యూహాత్మకంగా సౌత్కు చెందిన వారినే బరిలోకి దింపాయి. దీంతో సౌత్ పార్టీలు ఎవరు ఎటువైపు మొగ్గుతాయి, క్రాస్ ఓటింగ్ ప్రమాదం ఉంటుందా అన్నది హాట్ డిబేట్గా మారుతోంది. అదే జరిగితే లెక్కలు తారుమారవడం ఖాయమనే. సిపి రాధాకృష్ణన్ వర్సెస్ బి సుదర్శన్ రెడ్డి. ఒకరిది తమిళనాడు, ఇంకొకరిది తెలంగాణ. అందుకే గేమ్ కొత్తగా మారింది. ముఖ్యంగా సౌత్ ఇండియాకు చెందిన స్థానిక పార్టీలు ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రెండు కూటములకు ఓ వ్యూహముంది. సో తెలంగాణకు చెందిన సుప్రీం మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి తెచ్చిన తరువాత డైనమిక్స్ మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ కు లోక్సభ ఎంపీలు లేకపోయినా 4 రాజ్యసభ ఎంపీలున్నారు. అటు వైసీపీ కూడా తటస్థంగా ఉంది. ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతామని కొందరు వైసీపీ నేతలు అంటున్న రహస్య ఓటింగ్ లో ఎవరు ఎటు చీలిపోతారన్న హాట్ డిబేట్ కూడా నడుస్తోంది. ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. సో అటు తమిళనాడులోనూ డీఎంకే ఎంపీలు ఎటువైపు చీలుతారు అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతి అవ్వాలని తమిళనాడు వాసులు కోరుకోవటం సహజం. మరి వాళ్లున్నది ఇండియా కూటమిలో. సో కూటమి ధర్మానికి కట్టుబడి ఓటు వేయటం పైకి ఖాయంగా కనిపిస్తున్నా చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు అంటున్నారు. అందుకే డైలాగ్ వార్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఎన్డీఏ కూటమి సంఘ్తో సంబంధం ఉన్న వ్యక్తిని తీసుకొస్తే తాము సుప్రీంకోర్టు నుంచి వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చామని ఇండియా కూటమి అంటోంది. నిజానికి ఇండియా కూటమిలో డీఎంకే పెట్టిన షరతేంటంటే సౌత్ ఇండియాకు చెందిన అభ్యర్థిని, అందులోనూ తమిళనాడుకే చెందిన వ్యక్తిని ప్రకటించాలన్నది. అదే సమయంలో తృణమూల్ పెట్టిన డిమాండ్ ఏంటంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా తీసుకురావాలంది. ఇవన్నీ పరిశీలించి బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఫైనల్ చేశారు. ఎన్డీఏ కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ప్రకటించడం వెనుక చాలానే వ్యూహాలున్నాయి. ఈ నేడియం సౌత్ ఇండియా రాజకీయాల్లో ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ బలాన్ని పెంచే లక్ష్యంతో పొలిటికల్ స్ట్రాటజీతో తీసుకున్న నిర్ణయంగా చూస్తున్నారు. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు. 2 సార్లు కోయంబత్తూరు నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఒకసారి నెంబర్ గేమ్ ఎలా ఉందో చూద్దాం. ఎన్నికల కోసం విడుదల చేసిన డేటా ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 782 మంది ఎంపీలు ఓటు వేయటానికి అర్హులు. వీరిలో 542 మంది లోక్సభ నుంచి, అలాగే 240 మంది రాజ్యసభ నుంచి ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా గెలవాలంటే 392 మంది ఎంపీల అవసరం. ఎన్డీఏకు 427 మంది ఎంపీల మద్దతుందని చెప్తున్నారు. ఇందులో 293 మంది లోక్సభ సభ్యులు, 134 మంది రాజ్యసభ సభ్యులున్నారు.
అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షానికి 355 మంది ఎంపీల మద్దతుంది. ఇందులో 249 లోక్సభ సభ్యులు, అలాగే 106 రాజ్యసభ సభ్యులున్నారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన 133 మంది ఎంపీల సపోర్ట్ ఎవరికన్నది ఇప్పటికీ డిసైడ్ కాలేదు. వీరు నిర్ణయాత్మకంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే వీరి ఓట్ల చుట్టూ గేమ్ నడుస్తోంది. సో నెంబర్ గేమ్ ప్రకారం చూస్తే ఎన్డీఏ కూటమికి స్వల్ప ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. కానీ ఇక్కడ క్రాస్ ఓటింగ్ కు ఛాన్సెస్ కూడా పెరుగుతున్నాయి. దీంతో విజయం ఎవరిని వరిస్తుందన్నది చివరి నిమిషం దాకా ఉత్కంఠ కలిగించే అవకాశం ఉందంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9న జరుగుతాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21. ఇప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జగదీప్ ధన్కడ్ జూలై 21న అనారోగ్య సమస్యల పేరు చెప్పి సడన్ గా రిజైన్ చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. సో ఇది కాస్త పొలిటికల్ హీట్ పెంచుతోంది.